ఓకే and నెక్స్ట్. development testing delivers produce easily, sir. ఓకే గుడ్. సరే, యాక్చువల్గా మనకి సెవెంత్ ఫేజ్ ఎస్ ఆర్ సిక్స్త్ ఫేజ్. ఓకే, ఫోర్త్ అండ్ ఫైవ్. ఓకే, ఫోర్త్ ఫేజ్ ఏంది ఫ్రెండ్స్? డెవలప్మెంట్. డెవలప్మెంట్ కోడింగ్ సార్, ఇంప్లిమెంటేషన్. ఎస్. తర్వాత నెక్స్ట్ ఏంటి? టెస్టింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? డిప్లాయ్మెంట్. Deployment, ఎస్ ఎస్, డిప్లాయ్మెంట్ అంతే, డిప్లాయ్మెంట్ ఆగిపోయింది అంతే. డిప్లాయ్మెంట్. నెక్స్ట్ ఏంటి? మెయింటెనెన్స్. maintenance. లాస్ట్ ఇక మెయింటెనెన్స్, దట్స్ ఇట్. సో మనం కంప్లీట్ గా తెలుసుకున్నాం వీటి గురించి. అయితే ఇక్కడ డిప్లాయ్మెంట్ అంటే ఇన్ ద సెన్స్ వాట్, ఏదైతే వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉందో దాన్ని డిఫరెంట్ గా టెస్ట్ చేస్తాం. మనం టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ డిప్లాయ్మెంట్. ద డిప్లాయ్మెంట్స్ యూజువల్లీ ఆర్ జనరల్లీ కెన్ బి డన్ బై డెవలప్స్ ఇంజనీర్. సో డిప్లాయ్మెంట్ ఇన్ ద సెన్స్ వాట్, డెలివరీ, రిలీజ్, రిలీజ్ ఆర్ కెన్ సే డెలివరీ. సో కంటిన్యూస్ డెలివరీ అనే వర్డ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చింది ఇది డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ, కంటిన్యూస్ డెలివరీ. దట్ మీన్స్ వాట్, ద వర్కింగ్ సాఫ్ట్వేర్ విల్ బి ఇన్స్టాల్ ఇన్సైడ్ సర్వర్స్. దట్ మీన్స్ వాట్, ప్రొడక్షన్ సర్వర్స్ అంతే. ద వర్కింగ్ సాఫ్ట్వేర్ విల్ బి ఇన్స్టాల్ అంతే. దాన్ని మనం రిలీజ్ అంటాం, దాన్నే మనం డెలివరీ అంటాం. దట్ మీన్స్ వాట్, ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ ని ఈ సర్వర్ లో మనం డిప్లాయ్ చేస్తాం, ఆర్ ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ ని ఈ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. దాన్నే రిలీజ్ అంటాం, దాన్నే డెలివరీ అంటాం. సో ఆఫ్టర్ డెలివరీ, ఆఫ్టర్ రిలీజింగ్, ఎస్ దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎవరు దే స్టార్ట్ అంటే దే అంటే ఎవరు ఇక్కడ? ఎస్, టార్గెట్ ఆడియన్స్. ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో ఆ టార్గెట్ ఆడియన్స్ ఎస్ ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకుంటుంది. అట్లా అన్నమాట. అది యాక్చువల్ గా, ఇది సింపుల్ గా. సో టార్గెట్ ఆడియన్స్ ఉపయోగించుకునే క్రమంలో మనకి ఏం జరిగింది ఫ్రెండ్స్? టార్గెట్ ఆడియన్స్ ఉపయోగించుకుంటారు, సో ద సాఫ్ట్వేర్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ అంటే, ఇక్కడ లైవ్ ఇది యాక్చువల్ గా, దీన్నే మనం లైవ్ ఎన్విరాన్మెంట్ అంటాం, దీన్నే మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఎస్, దీన్నే మనం ఎస్ ఫ్రెండ్స్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఎస్, అట్లా. సో సింపుల్ గా ఇందాక లక్ష్మి వాళ్ళు చెప్పినట్లు ఏంటంటే, డిప్లాయ్మెంట్ ఇన్ ద సెన్స్ వాట్, వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ విచ్ వి టెస్టెడ్ దట్ మస్ట్ బి ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ అ సర్వర్. ఎస్, దిస్ ఇస్ వాట్ అ ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ అంటారు దాన్ని. ఆ ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ని ఇక్కడ మనం డిప్లాయ్ చేసేసాం. డిప్లాయ్ ఇన్ ద సెన్స్ వాట్, ఇన్స్టాల్ చేసేసాం. దాన్ని ఇంకో భాషలో డెలివరీ అంటారు, రిలీజ్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తరువాత నెక్స్ట్ లెవెల్ ఇది. అయితే ఈ రిలీజ్ చేసిన ఎన్విరాన్మెంట్, ఈ డెలివరీ చేసిన ఎన్విరాన్మెంట్ ని మనం ఎలా పిలుస్తాం? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, లైవ్ ఎన్విరాన్మెంట్, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్, కొంతమంది డిఎంజే ఎన్విరాన్మెంట్, డీమిలిటరైజ్డ్ జోన్ ఎన్విరాన్మెంట్, ఇట్లా. అంటే ఇక్కడ ఎందుకు ఇలా పిలుస్తున్నారంటే, ఇక్కడ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ద ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈస్ అవైలబుల్, బట్ వీ కెనాట్ ఏబుల్ టు ఎడిట్ దిస్ సాఫ్ట్వేర్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ని మనం ఎడిటింగ్ చేయలేం, ఇక్కడ నడుస్తుంది అది అంతే. లైవ్ లో నడిచే సాఫ్ట్వేర్ కి మనం ఎడిటింగ్ చేయం. ఎస్, అంటే ఇప్పుడు ఈ లైవ్ లో నడిచే సాఫ్ట్వేర్ కి ఎస్ కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఎలాగుంటుంది? అది దాని ప్రకారం అంటే, దట్ మీన్స్ వాట్, అది మేజర్ ఇష్యూవా, అది మైనర్ ఇష్యూనా, అది క్రిటికల్ ఇష్యూనా? దట్ మీన్స్ వాట్, దీనిని బట్టి ఒక వ్యక్తి ప్రయారిటీ డిసైడ్ చేస్తారు. అది మేజర్ ఇష్యూ అయితే ఇదిగో దీనికి ప్రయారిటీ సెట్ చేస్తారు. అది మైనర్ ఇష్యూ అయితే దీనికి ప్రయారిటీ సెట్ చేస్తారు. అది క్రిటికల్ ఇష్యూ అయితే దీనికి ప్రయారిటీ సెట్ చేస్తారు. ప్రయారిటీ అన్న, ప్రయారిటీ ఎట్లా సెట్ చేస్తారు? ఇష్యూని బట్టి. ఇష్యూ అంటే ఏంది? అది ఫాస్ట్ గా రిజాల్వ్ అవ్వాలి, అదర్వైజ్ క్లయింట్ బిజినెస్ ఎఫెక్ట్ అయ్యింది. దిస్ ఇస్ బ్యాడ్లీ ఎఫెక్టింగ్ అవర్ క్లయింట్ బిజినెస్. నో, అలాంటి కేసులో మనం ప్రయారిటీ ఎక్కువ ఇచ్చేస్తాం. లో ప్రయారిటీ కాదు, హై ప్రయారిటీ. ఎస్, వై హై ప్రయారిటీ? ఇన్ ద సెన్స్ వాట్, దిస్ మస్ట్ బి రిజాల్వ్డ్ ఇమీడియట్లీ అని అర్థం. అప్పుడు టీం అంతా ఏం చేస్తారు? ఖచ్చితంగా దీని మీద కుస్తీలు పడి వెంటనే రిజాల్వ్ చేసేసి, దాని రూట్ కాస్ అనాలిసిస్ అంటే ఆర్సీఏ చేసేసి, రూట్ కాస్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేసి వై దిస్ ప్రాబ్లమ్ ఇస్ అని మొత్తం చేసిన తర్వాత, అప్పుడు రిజాల్వ్ చేసి అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ వర్కింగ్ సాఫ్ట్వేర్ యథావిధిగా నడుస్తూ ఉంటుంది. అట్లా అంటే ప్రయారిటీ. సో ఈ ప్రయారిటీ సెట్ చేసి, అది అంటే బేస్డ్ ఆన్ ద ఇష్యూ ద ప్రయారిటీ విల్ బి గివెన్. బేస్డ్ ఆన్ ద ఇష్యూ, ఇష్యూని బట్టి ప్రయారిటీ సెట్ చేస్తారు. ప్రయారిటీ సెట్ చేసిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ కి టికెట్ రైజ్ చేస్తాడు.
కన్సర్న్ డిపార్ట్మెంట్ కి టికెట్ రేజ్ చేస్తాడు. సో మొత్తం ఈ టికెట్స్ అన్ని కూడా సింపుల్ గా వేరే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. అయితే కొన్ని కొన్ని కంపెనీల్లో ఒక్కోలాగా ఉంటుంది, కొన్ని కంపెనీలో ఒకలాగా ఉంటుంది, మరి కొన్ని కంపెనీలు ఇంకోలాగా ఉంటుంది. అయితే స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూ వచ్చిందో, ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూ వచ్చిందో వచ్చిన వెంటనే, ఓకే, దట్ మీన్స్ వాడు వచ్చిన వెంటనే అంటే ఏంటి సార్, వచ్చిన వెంటనే అక్కడి నుంచి మెయింటెనెన్స్ ఫేజ్ స్టార్ట్ అయింది. అంతే, దాన్నే మనం మెయింటెనెన్స్ కింద ఇది రాసాం. ఇది డిప్లాయ్మెంట్ జరిగిన తర్వాత ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ వర్క్ అవుతున్న సమయంలో ఈ కస్టమర్స్ ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించుకునే సమయంలో అది ఇష్యూస్ వస్తే ఇష్యూస్ ఇలాగుంటాయి. ఇష్యూస్ ని బట్టి ప్రయారిటీ ఉంటుంది, ప్రయారిటీని బట్టి టికెట్ రేజ్ చేస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు రూట్ కాస్ అనాలిసిస్ చేసి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది చూసుకొని దాన్ని ఫిక్స్ చేస్తారు. అట్లా. సో దీన్ని ఇక్కడి నుంచి ఏంది, దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్ ఫేజ్. అంతే. ఆల్మోస్ట్ ఆల్ 80% టాస్క్లు మొత్తం మెయింటెనెన్స్, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 80%. ఇక 20% ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్ చేసేది 20% మాత్రమే. బట్ ఆల్మోస్ట్ ఆల్ 80% మొత్తం ఉన్న ప్రాజెక్ట్స్ నే ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. దట్ ఈస్ అవర్ టాస్క్. అంతే. ఓకే. మరి ఇప్పుడు మీరు సరే 80% ఉన్న ప్రాజెక్టులే డెవలప్ చేస్తాం, ఉన్న ప్రాజెక్టులకి ఇలాంటి వర్క్ వస్తే ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు కదా. అవునవును, ఉండవు. అందుకే మన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతే నేను చెప్తున్నాను. కానీ 80% మెయింటెనెన్స్ టాస్క్ అంటే ఏంది అంటే చెప్తా. సో మెయింటెనెన్స్ టాస్క్ లో ఇది ఒక పార్ట్. అంతే. మెయింటెనెన్స్ టాస్క్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 3. అంటే ఏంది, ఏదైనా ఒక ప్రొడక్షన్ లో వచ్చే ఇష్యూను కూడా మనం మెయింటెనెన్స్ టాస్క్ కింద లెక్కేస్తాం. ఏదైనా ఒక ప్రొడక్షన్ ఇష్యూను కూడా వి కన్సిడర్ యాజ్ ఎ మెయింటెనెన్స్ టాస్క్. ఒక ప్రొడక్షన్ లో వచ్చే ఇష్యూని నేను మెయింటెనెన్స్ టాస్క్ కింద కన్సిడర్ చేస్తాను అంటున్నాను. మరి రెండోది ఏంటంటే ఇందాక చెప్పారు ఎవరు, లక్ష్మి, ఏముంది, ఎన్హాన్స్మెంట్ అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా, సో మనకి ఒక ప్రొడక్ట్ నడుస్తూ ఉంటది. ఎక్సలెంట్. ఈ ప్రొడక్ట్ నడిచేటప్పుడు కస్టమర్ ఏమనుకుంటాడంటే కొంచెం బ్యాడ్ గా ఫీల్ అవుతాడే, ఈ ప్రొడక్ట్ ఇలా ఉంటే బాగుండు, ఈ ప్రొడక్ట్ ఇలా చేస్తే బాగుండు, ఈ ప్రొడక్ట్ ఇలాగానే ఉంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే మారుతున్న కాలాన్ని బట్టి మోడర్న్ లుక్ ప్రకారం అప్లికేషన్ ఇలా చేంజ్ అయితే బాగుండు అని కస్టమర్ కోరుకుంటూ ఉంటాడు. కస్టమర్ తో పాటు ఈ క్లయింట్ కూడా రిలీజ్ అవుతాడు. అరే, ఇది వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు మనం తయారు చేసాం సార్ 2020లో లేదా 2020లో ఇది ఇలాగే నడుస్తూ ఉంది. కానీ మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్సలెంట్ గా వాళ్ళ సాఫ్ట్వేర్ కి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి మనం సాఫ్ట్వేర్ అంటే మన అప్లికేషన్ బ్యాక్ అయిపోయే అవకాశం ఉంది, మన బిజినెస్ బ్యాక్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ అప్లికేషన్ లో, మన బిజినెస్ అప్లికేషన్ లో కొన్ని చేంజెస్ చేస్తామని చెప్పేసి అప్పుడు కస్టమర్స్ ఆల్రెడీ ఫీల్ అవుతా ఉంటారు. వాళ్ళు దే విల్ గివ్ యూ సమ్ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ అప్లికేషన్. వాళ్ళు స్టార్ట్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఏరే ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే. దట్ మీన్స్ వాట్ దే ప్రొవైడ్ సమ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని ఐడియాస్ కూడా ఇస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. ఇలా అయితే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, అప్లికేషన్ నేను అడుగు చూసినప్పుడు ఎక్సలెంట్ గా ఉంది, ఇది కూడా ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అని. ఈ ఐడియాస్, ఈ ఫీడ్బ్యాక్, ఈ మొత్తం ఐడియాస్ ని మనం ఫీడ్బ్యాక్ కింద తీసుకొని కస్టమర్ ఫీడ్బ్యాక్ కింద, మనం బిజినెస్ ఓనర్ కదా, ఈడు బిజినెస్ ఓనర్. ఈ బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, కస్టమర్ ఐడియాకి తగ్గట్టుగా, కస్టమర్ ఫీడ్బ్యాక్ కి తగ్గట్టుగా నేను రిలీజ్ అవుతాను కదా మళ్ళీ నాకు అనుకూలంగా. ఆ తర్వాత ఇప్పుడు జనరేషన్ మారుతుంది కదా, 2024 వచ్చింది, 2025 కూడా రాబోతుంది. దానికి తగ్గట్టుగా చిన్న మోడిఫికేషన్స్ చేస్తాం. ఆ చేసేదాన్నే మనం ఏమంటామంటే ఎన్హాన్స్మెంట్ అంటాం. ఎన్హాన్స్మెంట్ 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 ఇన్ ద సెన్స్ వాట్, ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి, యాడింగ్ న్యూ ఫంక్షనాలిటీ టు ద ఎగ్జిస్టింగ్ అప్లికేషన్. లక్ష్మి, అర్థమవుతుందా? చెప్పావులే కానీ కొన్ని తప్పులు చెప్పావు. యాడింగ్ ఏంటి, యాడింగ్ ఎ న్యూ ఫంక్షనాలిటీ టు ద ఎగ్జిస్టింగ్ అప్లికేషన్, దిస్ ఇస్ కాల్డ్ ఎన్హాన్స్మెంట్. అంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాం కదా, టోటల్ గా ఇవే నడుస్తూ ఉంటాయి. అంటే ఇందాక మీరు చెప్పారే, మెయింటెనెన్స్ టాస్క్ అంటే ప్రొడక్షన్ లో వచ్చే ఇష్యూస్ ని మనం తీసుకొని వాటిని టికెట్ రేస్ చేసి వాటిని రిజాల్వ్ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ నడిపిస్తూ ఉంటాం. దట్ ఈస్ వన్ పార్ట్, అది ఫస్ట్ పార్ట్. మళ్ళీ మెయింటెనెన్స్ లో సెకండ్ పార్ట్ ఉంది, ఆ సెకండ్ పార్టే ఎన్హాన్స్మెంట్.
దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్. మనం అప్లికేషన్ మెయింటెనెన్స్ అంటే ఒకటి ప్రొడక్షన్ లో వచ్చే ఇష్యూస్ అవ్వచ్చు, ఎస్, నెంబర్ వన్. రెండోది ఎన్హాన్స్మెంట్ టాస్క్ అవ్వచ్చు, ఎస్ ఎస్. దీన్ని మొత్తాన్ని మనం కన్సిడర్ యాజ్ ఎ మెయింటెనెన్స్ టాస్క్ అంతే. ఓకే, 1 2 అంటే ఏంది? ఉన్న ఫంక్షనాలిటీకి ఎస్, ఉన్న అప్లికేషన్ ఆల్రెడీ ఉంది బాస్, ఎస్ అప్లికేషన్ ఉంది, ఎస్. ఈ అప్లికేషన్ ఏంది? సరే ఒక పేమెంట్ అప్లికేషన్ అనుకోండి. లెట్స్ సే అజ్యూమ్ దట్ దిస్ ఇస్ అ పేమెంట్ అప్లికేషన్. సో మీరేం చేస్తున్నారు? పేమెంట్ చేయాలా? పేమెంట్ చేయాలంటే వాడేం అడుగుతున్నాడు? మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవా అంటున్నాడు. అయ్యో లేదు, ఇంకొక ఆప్షన్ ఏం చెప్పి, ఫస్ట్ ఆప్షన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చెప్పాడు. రెండో ఆప్షన్ ఏం చెప్పాడు? మీరు క్రెడిట్ ద్వారా చేయండి అన్నాడు, రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఏం చెప్పాడు తెలుసా? మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేయండి అన్నాడు. అయితే డెబిట్ కార్డ్ ద్వారా చేయండి అని వాడేం చేశాడు తెలుసా? ఈ డెబిట్ కార్డు మస్ట్ బి వీసా అన్నాడు. అయ్యో అయిపోయింది నా పని. నా దగ్గర ఏముంది? రూపే ఉంది, నా దగ్గర ఏముంది? మాస్టర్ ఉంది, ఇక ఈ పనికి రావు. అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ డజంట్ సపోర్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేమెంట్ ప్రాసెసింగ్. అంటే మాస్టర్ కార్డు పనిచేయదు, రూపే కార్డు పనిచేయదు. బట్ పనిచేసేది ఏంది? వీసా, స్ట్రిక్ట్లీ వీసా అన్నాడు వాడు. అప్పుడు నేనేం చేయాలా? ఈ అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, ఎక్సలెంట్. క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయొచ్చు, ఎక్సలెంట్. మరి డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయొచ్చు, ఎక్సలెంట్. బట్ ద డెబిట్ కార్డ్ మస్ట్ బి వీసా అన్నాడు వాడు. ఓకే, అప్పుడు ఏం చేయాలా? అప్లికేషన్ లో చేంజెస్ చేయాలా. అందుకోసం ఈ అప్లికేషన్ ఖచ్చితంగా మాస్టర్ కార్డ్ ని యాక్సెప్ట్ చేయగలగాల, రూపే కార్డ్ ని యాక్సెప్ట్ చేయగలగాల. చేయాలంటే అప్పుడు మళ్ళీ ఏంది? దిస్ ఇస్ ఎ న్యూ రిక్వైర్మెంట్, ఎస్ ఎస్. ఆ న్యూ రిక్వైర్మెంట్ ఇక్కడికి వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే ఎన్హాన్స్మెంట్ టాస్క్ అంట. ఎన్హాన్స్మెంట్ టాస్క్ అంటే ఆల్రెడీ పేమెంట్స్ ఇస్ వర్కింగ్ ఫైన్, అప్లికేషన్ ఈస్ వర్కింగ్ స్మూత్లీ, బట్ ఇట్ రిక్వైర్స్ అన్ ఎక్స్ట్రా ఫీచర్. దిస్ ఎక్స్ట్రా ఫీచర్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రిక్వైర్మెంట్. దీన్ని మనం ఇంకొక బిజినెస్ రిక్వైర్మెంట్ అనుకోవాలి. ఆహా, మళ్ళీ ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ వస్తుంది. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ఎవరు ఇస్తారు? క్లయింట్. ఈ క్లయింట్ ఇచ్చిన బిజినెస్ రిక్వైర్మెంట్ కి మళ్ళీ మనం ఏం చేయాలా? ఎస్, మళ్ళీ మనం సాఫ్ట్వేర్ ని తయారు చేయాలా. అంటే సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే మళ్ళీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ కోడింగ్, నెక్స్ట్ ఫేజ్ టెస్టింగ్, ఆ నెక్స్ట్ ఫేజ్ డిప్లాయ్మెంట్, ఆ నెక్స్ట్ ఫేజ్ డిప్లాయ్మెంట్ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ స్టార్ట్ అయింది. అయిపోయింది. సో వీటన్నిటిలో మళ్ళీ మనకి ఎస్ ఎవరుంటారు? యాక్టర్. ఎస్, డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ టూల్స్ వాడాలి మళ్ళీ, లేకపోతే ముందుకు ఇంచి కూడా కదలదు ప్రాజెక్ట్, ఇంచి కూడా కదలదు. సో డెవాప్స్ వాడకపోతే, సో అక్కడ మళ్ళీ డెవాప్స్. ఇక ఇదంతా నడుస్తున్నప్పుడు కస్టమర్ అన్నాడు, అప్లికేషన్ ఎక్సలెంట్ గా ఉంది, పేమెంట్స్ నేను ఎక్సలెంట్ గా చేయగలుగుతున్నాను, అని ఈ మధ్య కాలంలో క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తే బాగుండే అనుకుంటున్నాడు కస్టమర్. నేను కూడా రియలైజ్ అయ్యా, అరే అందరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసి పేమెంట్ చేయాలంటే ఎవరు చేస్తారా? లేదా అందరికి క్రెడిట్ కార్డు ఉండాలంటే ఉండవు కదా, అందరికి డెబిట్ కార్డులు జేబులో పెట్టుకొని పాకెట్లో పెట్టుకొని రారు కదా. మరి ఏం చేయాలి? వాడి దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ లో డైరెక్ట్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయగలగాలి. అప్పుడు ఏంది? మళ్ళీ ఇంకొక ఎన్హాన్స్మెంట్ టాస్క్, ఎస్ ఎస్ ఎస్. మళ్ళీ అగైన్ మళ్ళీ దిస్ ఈజ్ ఆల్సో ఏ రిక్వైర్మెంట్. మళ్ళీ దిస్ రిక్వైర్మెంట్ మస్ట్ ఎక్కడికి? మళ్ళీ క్లయింట్ ఇస్తాడు. మళ్ళీ క్లయింట్ ఏం చేస్తాడు? హే సాఫ్ట్వేర్ కంపెనీ, మరొక రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్ కి మళ్ళీ సాఫ్ట్వేర్ తయారు చేయవా? మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అగైన్ ఇక మళ్ళీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ కోడింగ్, నెక్స్ట్ ఫేజ్ టెస్టింగ్, నెక్స్ట్ ఫేజ్ డిప్లాయ్మెంట్, నెక్స్ట్ ఫేజ్ ఏంది? మళ్ళీ మెయింటెనెన్స్ మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎవరు ఉంటారు? మళ్ళీ అగైన్ డెవాప్స్. ఓకే ఓకే, అంటే ఇక్కడ కంటిన్యూస్ నా? కంటిన్యూస్ బాస్, అందుకే సిడి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డెలివరీ, ఎస్ ఉంటుంది. అందుకోసం ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది డెవాప్స్ కి రియల్ గా చెప్పాలంటే, యాజ్ వెల్ యాజ్ గివింగ్ యూ హైయెస్ట్ ప్యాకేజ్ రియల్ గా. అంటే ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ ఇదంతా జరుగుతా ఉందో, దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే ఒక సిఆర్ అంటాం, చేంజ్ రిక్వెస్ట్ 1, CR2 అట్లా కూడా పనిచేస్తుంటారు, ఎస్ ఎస్. CR3, ఎస్ ఎస్, చేంజ్ ఇట్లా. CR4 ఇట్లా. అరే ఎన్ని వస్తాయో చెప్పలేము. ఓ కొన్ని లక్షల సిఆర్లు వస్తూ ఉంటాయి. వాటి మీద మనం పనిచేస్తూనే ఉండాలి కంటిన్యూస్ గా. ఇక చేస్తూ 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 ఉండాలి, ఎండ్ లేదు దీనికి యాక్చువల్గా చెప్పాలంటే. ఎస్, అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఇంతే. ఇక ఇదే కాదు, మనకి ఈ కామర్స్ అప్లికేషన్స్ అవ్వచ్చు, లేదా మరొక అప్లికేషన్స్ అవ్వచ్చు,
కొన్ని న్యూ ఫీచర్స్ ఖచ్చితంగా మనం చేయాలి. కొన్ని న్యూ ఫీచర్స్ అంతేందుకు, ఇప్పుడు సపోజ్ మనకి లెట్సే ఇండియా ఉంది బాస్. మనం ఇండియాలో మనం ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. ట్యాక్స్ రేట్స్ ఒకలాంటి బడ్జెట్లో ఒకలాంటి ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, మరొక బడ్జెట్లో మరొక ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. ఆ ఇప్పుడు ఏంది, మనకి పేమెంట్ లో ఈ ట్యాక్స్ రేట్స్ యాడ్ చేయాలా, అంటే సిజిఎస్టి, అంటే సెంట్రల్ జిఎస్టి, అండ్ సంథింగ్ కాల్డ్ స్టేట్ జిఎస్టి. అంటే అర్థమైందా, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఎస్జిఎస్టి ఇట్లా ఉంటాయి. అంటే సిజిఎస్టి కొంత యాడ్ చేయాలా, ఎస్జిఎస్టి కొంత యాడ్ చేయాలా. సపోజ్ ఈ స్లాబ్ రేట్స్ మారుతాయి. మారినప్పుడు ఈ స్లాబ్ రేట్స్ అన్ని మన అప్లికేషన్ లో కూడా రావాలి. సేమ్ సిజిఎస్టి, జిఎస్టి, జిఎస్టి మళ్ళీ ఇది రావాలి. ఈ స్లాబ్ రేట్స్ ట్యాక్స్ రేట్స్ మారితే మళ్ళీ వెంటనే ఎస్ నాకు ఇంత పేమెంట్ చూపించాలి. పాత రేటు ప్రకారం పేమెంట్ చూస్తే వాడికి లాస్ వచ్చేసింది డైరెక్ట్ గా. అందుకోసం ఏంది, వి నీడ్ టు మోడిఫై దిస్ అప్లికేషన్ అకార్డింగ్ టు అవర్ ట్యాక్స్ రేట్స్. దిస్ ఇస్ వన్ మోర్ రిక్వైర్మెంట్. ఎస్ ఎస్. అదే కాకుండా నీకు తెలిస్తే మనం ఈ కామర్స్ లో చూస్తూ ఉంటాం. ఈ కామర్స్ లో చూస్తే ఇప్పుడు ఇదేంది, డిసెంబర్ 17, 17 ఈ 17 అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక టీవీ ఉంటుంది. ఇప్పుడు ఈ టీవీ 35,000 బాస్, దీని కాస్ట్ 35,000 పెట్టాడు. అప్పుడు డిస్కౌంట్ ఎంత, 10% డిస్కౌంట్ మీద ఇచ్చాడు టీవీ. ఇప్పుడు డిసెంబర్ ఉంది, డిసెంబర్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ December 25 క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ January 1 న్యూ ఇయర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఎస్ క్రిస్మస్ కేమో 10 కదా, 10 కాదు, నేను క్రిస్మస్ కి సందర్భంగా ఇదిగో 30% అవకాశం ఇస్తానంటాడు. అప్పుడు 30% అవకాశం ఇస్తానంటే ఇక్కడ ఉన్న ఈ ప్రైస్ మొత్తం దిగిపోవాలా, పర్చేజ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి వేరే ప్రైస్ కనపడాలి. దట్ మీన్స్ వాడు అప్లికేషన్ లో చేంజెస్ జరగాల్సిందే. ఎందుకంటే దాని ప్రకారం పేమెంట్ నేను చేస్తా, ఇక్కడ చూపించిన దాని ప్రకారం నేను పేమెంట్ చేస్తా. అట్లా మళ్ళీ January 1కి నేను నా మైండ్ సెటప్ మార్చుకొని 40% ఇచ్చా. అయ్యో అట్లా కూడా కాదు, అసలు సంక్రాంతికి అయితే ఫ్లాట్ 50% ఇచ్చి పడేస్తా. దట్ మీన్స్ వాట్ వీ నీడ్ టు చేంజ్ అగైన్ ఇన్ దిస్ అప్లికేషన్. అట్లా అంటే రిక్వైర్మెంట్స్ ఈ విధంగా మనకు వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఆగిపోవడం జరగదు. మనిషి ప్రయాణం సాగించేంత వరకు ఐటీ సెక్టర్ ఆగదు. ఆగిద్ది అనే వాళ్ళకి ఐటీ సెక్టర్ గురించి ఏమీ తెలియదు. మీరు అదే పని చేయండి అమ్మా అని చెప్పండి అంతే. ప్రతి వాళ్ళు చెప్పటమే, ఇక ప్రతి వాళ్ళు ఇక అది ఇట్లా, ఇది ఇట్లా, అట్లా ఇట్లా. ఇప్పుడు చెప్పాలంటే ఐటీ సెక్టర్ లో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, గవర్నమెంట్ సెక్టర్ లో 50 సంవత్సరాలు ఉన్నా సరే, 50 సంవత్సరాలు ఈయనకుంటే ఈయనకి 25 years ఉంటే చాలు. 25 years పర్సన్ 50 సంవత్సరాలు ఏజ్ గల వ్యక్తి గల శాలరీ ఇక్కడ తీసుకుంటాడు. కానీ మనకి చాలా మందికి ఏంటంటే ఐటీ సెక్టర్ అంటే ఒక చులకన భావన ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్ అంటే చాలా ఇదేన భావన ఉంటుంది. సో గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళకి మాత్రమే కొన్ని సందర్భాలు స్పెషల్ అలవెన్స్ల మాదిరిగా, అది పెళ్లి చూపుల్లో కానీ ఇంకో విషయాలు అట్లా కూడా ఉంటాయి. మళ్ళీ నేను అనేది ఏంటంటే వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలగాలి, అరే బాబు ప్రజెంట్ ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ లేకపోతే మనిషి బ్రతకలేడు. ఈ ఆక్సిజన్ నేను 25 సంవత్సరాలకే సంపాదిస్తున్నాను, లేదా 30 సంవత్సరాలకే నేను కష్టపడి సంపాదిస్తున్నాను. ఇదిగో నా స్ట్రాటజీ ఇది, నేను ఒక బిల్డింగ్ కొనుక్కుంటా, నేను ఒక ఫ్లాట్ కొనుక్కుంటా, రిచ్గా నేను ఉండగలను, ఎందుకంటే నా పిల్లలకు కూడా పూర్తి స్థాయిలో అదంతా నేను ఇస్తా అని చెప్పగలగాలి మీరు. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా సరే అదే పరిచే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయాలా వాళ్ళకి ఏంటంటే కొండ గుర్తు ఇదే, ఈ సైడే వేస్తే గవర్నమెంట్ అంతే, లేస్తే అంతే. ఇదే ఊరికే ఐటీ సైడ్ ఎవరాడు ఎప్పుడు తీసేస్తారు ఎప్పుడు పోతుందో తెలియదురా అంటే. దీని అర్థం ఎట్లా అవుతుందంటే ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోలేని వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అంటున్నాను నేను. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు మీకు చిన్న డౌట్ క్రియేషన్ చేసా ఇందాక ఎక్కడ, ఇదే అంటే ప్రొడక్షన్ లో ఇష్యూస్ వస్తాయి, ఆ ప్రొడక్షన్ లో ఇష్యూస్ మొత్తం రిజాల్వ్ చేసే టాస్క్ ని మనం మెయింటెనెన్స్ టాస్క్ కింద చేస్తాం. 80% మెయింటెనెన్స్ టాస్క్ అంటే ఇక ఇక ఇవేమి ఉండవేమో, సాఫ్ట్వేర్ పడిపోద్దా అని మీరు కూడా అనుకుంటారు కదా. అందుకోసం మీలాంటి వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే, మెయింటెనెన్స్ టాస్క్ అంటే ప్రొడక్షన్ లో వచ్చే ఇష్యూస్ మాత్రమే కాదు, ఇక్కడ వచ్చే ఎన్హాన్స్మెంట్ టాస్క్లు కూడా మెయింటెనెన్స్ లెక్క. కాకపోతే ఆగిపోవటం జరగదు సార్. ఓకే సరే సార్, ఇప్పుడు చిన్న చిన్న ఏది ఉన్నా సరే ఇక అంతే కంటిన్యూగా చేస్తాం. అందుకోసమే సిడి కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ పాసిబుల్. సరే ఈ విధంగా మనకి ఎన్హాన్స్మెంట్ టాస్క్ అంటే అర్థమైంది అందరికీ. మరి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి ఎట్లాగా ఉంటుంది అంటే, ఇందాక నేను చెప్పాను
ఎస్ ఈ టికెట్స్ ఉన్నాయి. ఈ టికెట్స్ ని ఎస్ ఒక టీం దగ్గరికి వెళ్తుంది. ఈ టికెట్ ఎప్పుడైతే టికెట్ రేట్ చేసామో ఒక టీం దగ్గరికి వెళ్తుంది. కొన్ని ఐటీ కంపెనీలో ఇద్దరు ముగ్గురు టీమ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ టీం దగ్గరికి వెళ్ళింది టికెట్. టికెట్ అంటే ఏంది? ఇష్యూనే. ఇష్యూ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ టికెట్, అంతే. ఇష్యూ ప్రొడక్షన్ లో వచ్చే ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూని మనం ఎస్ అది మేజర్ ఇష్యూవా మైనర్ ఇష్యూవా చెక్ చేసుకుంటాం. మేజర్ ఇష్యూ అయితే ఒకలాంటి ప్రయారిటీ, మైనర్ ఇష్యూ అయితే ఒకలాంటి ప్రయారిటీ. ఈ ప్రయారిటీ గల టికెట్స్ ని మనం వేరే వాళ్ళకి అసైన్ చేస్తాం. ఈ ప్రయారిటీ గల టికెట్స్ ని వేరే వాళ్ళకి అసైన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈ టికెట్ మీద పని చేయడం మొదలు పెడతారు. సో అలాంటి టీంలో కొన్ని ప్రాజెక్ట్స్ లో పనిచేసేటప్పుడు, కొన్ని కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ టీం కి ఒక పేరు ఇచ్చేస్తారు. ఎస్ ఇంకొక టీం ఎస్ ఇఫ్ ద టీమ్ ఈస్ అనేబుల్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ, ఈ టీం కానీ ఇది రిజాల్వ్ చేయలేకపోతే వాట్ నెక్స్ట్? దానికి కూడా రెమెడీ ఆలోచించాలి. ద టీమ్ ఈస్ అనేబుల్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ, దెన్ వాట్ నెక్స్ట్? నెక్స్ట్ టీంకి వెళ్తుంది అది. ఆ టికెట్ మళ్ళీ నెక్స్ట్ టీంకి వెళ్తుంది. కొన్ని కంపెనీలు అట్లా చేస్తారు. ఎందుకంటే వీటి వల్ల కాదు, వీళ్ళకున్న నాలెడ్జ్, వీళ్ళకున్న స్థాయి ఇదే. ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ, దెన్ ద టికెట్స్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్. ద నెక్స్ట్ లెవెల్ టీమ్ మళ్ళీ ఎస్ ఆ టీమ్ దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మళ్ళీ ఆ టీం కూడా పని చేయలేనప్పుడు ఎస్ డైరెక్ట్ గా నెక్స్ట్ లెవెల్ టీం, ఇక ఆ టీం ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో ఎస్ ఫ్రెండ్స్ పూర్తి స్థాయిలో దాన్ని రిజాల్వ్ చేసేసి కంపల్సరీగా వాడు మళ్ళీ రన్నింగ్ లో పెట్టేస్తాడు. ఎస్ అంటే ఆ టీం ఏంటంటే ఎక్స్పర్ట్ టీం యాక్చువల్గా చెప్పాలంటే. అట్లాగా కొన్ని కంపెనీల్లో కొంతమంది ప్రాజెక్ట్స్ పూర్తి స్థాయిలో ఈ విధంగా మెయింటైన్ చేస్తారు. దిస్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ, క్లయింట్ టు క్లయింట్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. క్లయింట్ కి కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి. క్లయింట్ కి కూడా ఎలాంటి ఐడియాస్ ఇక్కడి నుంచి క్లయింట్ ఆలోచిస్తాడు. మెయింటెనెన్స్ ఫేజ్ మీరు ఎలా చేస్తారు? అసలు ఈ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది మాకు ఫ్రీగా ఇస్తారా, లేకపోతే మేము పేమెంట్ చేయాలా? జస్ట్ ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది యాక్చువల్ గా. అంటే మనం ఎప్పుడు ప్రాజెక్టులు ఎప్పుడైతే అసైన్ చేస్తున్నాం, ఎప్పుడైతే ఇనిషియేట్ చేస్తున్నాం, అప్పుడు వాళ్ళు మనం మాట్లాడుకుంటాం. అది ఫ్రీగా మాకు ఇన్ని సంవత్సరాలు చేయండి, లేదా పెయిడ్ వర్షన్ అయితే ఇంత ఇంత కన్సెషన్ డిస్కౌంట్లు మాకు ఇట్లా ఇవ్వండి. ఇలా ఉంటాయి అనమాట టాస్క్. సో నేనేం చెప్తానంటే ఇక్కడ ఏదైతే ప్రొడక్షన్ ఇష్యూ ఉందో, ద ప్రొడక్షన్ ఇష్యూ కెన్ బి సెండ్ టు ద టీమ్ నెంబర్ 1. ఎస్ టీమ్ నెంబర్ 2 అంటున్నా నేను. సో కొంతమంది ఈ టీంకి పేర్లు కూడా ఇస్తాడు. ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ అని ఇస్తారు కొన్ని సందర్భాల్లో. ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్. ఎస్ కొంతమంది అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్లో చెప్తాను కదా, సపోర్ట్ టీమ్, ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్, ఇట్లా పేర్లు పెడతా ఉంటారు సింపుల్ గా. అంటే ఏ కంపెనీలో ఏ పేరు మీద ఎలా చేస్తారనేది వాళ్ళ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం, లేదా క్లయింట్స్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఆ టీమ్స్ కి పేర్లు పెట్టేసి ఆ టీమ్ లో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ టీమ్స్ కి టికెట్స్ వస్తూనే ఉంటాయి. ఆ టికెట్స్ రిసీవ్ చేసుకున్న ఈ టీము రిజాల్వ్ చేస్తూనే ఉండాలి. ఎస్ అట్లా. బట్ ఇదంతా కూడా మెయింటెనెన్స్ ఫేజ్ కింద మీకు వస్తుంది అంటున్నాను నేను. ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మెయింటెనెన్స్. సో ఇదే కాకుండా ఈ మెయింటెనెన్స్ లో అంటే ఇప్పుడు మనం రెండు చూసాం. అంటే ఎట్లాగా? అది ఇష్యూస్, ప్రొడక్షన్ ఇష్యూస్ లో వచ్చేదాన్ని, తర్వాత అప్లికేషన్స్ కి ఏదన్నా ఫ్యూచర్ ని యాడ్ చేసేదాన్ని రెండు చూసాం. మూడోది ఏంది అంటే ఇది మెయింటెనెన్స్ లో భాగమే. మూడోది కూడా ఏంది? మూడోది అంటే యాక్చువల్ గా మనం 2020లో మనం ఏం చేసాం? ఒక అప్లికేషన్ తయారు చేసాం. ఇట్స్ వర్కింగ్ వెరీ స్మూత్, ఎక్సలెంట్. అయితే 2020 తయారు చేసిన ఈ అప్లికేషన్ ఎస్ ఇక్కడ ఈ ఓఎస్ వర్షన్స్ లో ఎక్కువ బాగా పనిచేయటం మొదలు పెడతాం. 2020, 21, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అయిపోయింది, 24లో వాడు ఒక కొత్త రిలీజ్ వర్షన్ ఓఎస్ రిలీజ్ చేశాడు. బట్ ఆ ఓఎస్ రిలీజ్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ ప్రాబ్లమ్స్. దట్ మీన్స్ వాట్? ఐ నీడ్ టు అప్గ్రేడ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్. అర్థమైందా? సపోజ్ లెట్స్ ఇది 8 అనుకో, ఇప్పుడు 9 ఇచ్చాడు అనుకో 2024లో, అంటే 8 నుంచి మనం 9కి మార్చాలి. అరే ఇదొక టాస్కా? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాస్క్. ఓకే, దీనికోసం మళ్ళీ టీం పని చేస్తా ఉండాలి. దిస్ ఈజ్ వాట్? అప్గ్రేడ్. ఇదే కాదు, సింపుల్ గా చెప్పాలంటే 2020లో నువ్వు యాక్చువల్ గా చూడండి జావాలో ఈ ప్రాజెక్ట్ చేశావు. బాగుంది, ఇట్స్ వర్కింగ్ ఫైన్. జావాలో అప్పుడున్న వర్షన్ సంథింగ్ కాల్డ్ ఏదో వర్షన్ సంథింగ్, లెట్స్ సే 17th అనుకో, లేదా 8 అనుకో, లేదా 9 అనుకో, ఏదో అనుకో. అక్కడ 2020లో తయారు చేసిన ఈ అప్లికేషను జావా 17th ఎక్సలెంట్ గా నడుస్తుంది, సూపర్ బాగా నడుస్తుంది. నడిచేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమైంది తెలుసా? ఈ అప్లికేషను ఇదిగో ఇప్పుడు 2024 వచ్చేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది.
అందుకోసం మనం ఏం చేయాలా? డైరెక్ట్ గా వర్షన్స్ అప్గ్రేడ్ చేసి పడేయాలి. ఇది ఒక టాస్కే. ఇది టాస్కే. అంటే మెయింటెనెన్స్ కింద ఇన్ని టాస్క్లు మనకు ఉంటాయి అంటున్నాను. ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ మెయింటెనెన్స్ టాస్క్. సో ఈ విధంగా అప్గ్రేడేషన్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఓఎస్ ఉంది మనకి, మీకు విండోస్ భాషలో చెప్తా. విండోస్ ఓఎస్ ఉంది. ఓకే, విండోస్ ఓఎస్ ఉంది. విండోస్ ఓఎస్ లో గతంలో 2000 సంవత్సరంలో ఒక వర్షన్ ఉండేది. 2002లో మరొక వర్షన్ ఉండేది. విండోస్లో సంగతి చెప్తే 2002లో ఒక వర్షన్ ఉంది. 2007లో మరొక వర్షన్ వచ్చేసింది. 2008లో మరొక వర్షన్ వచ్చేసింది. 2010లో ఒక వర్షన్ వచ్చింది. 2012లో ఇంకొక వర్షన్ వచ్చింది. అలాగే అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్పి, అర్థమైందా? ఎక్స్పి సర్వీస్ ప్యాక్ 2, తర్వాత XP7, తర్వాత XP8, విండోస్ 8, విండోస్ 7 ఇట్లా మాట్లాడతాం. విండోస్ 10, విండోస్ 12. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బాబు? సో ఈ సాఫ్ట్వేర్ అనేది విండోస్ 7లో పనిచేయదమ్మా, వేస్ట్. విండోస్ 10లో అయితే పనిచేస్తుంది అని వాడు ముందు బోర్డే పెడతాడు. దిస్ అప్లికేషన్ ఈజ్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ విండోస్ 10. అంటే విండోస్ 7లో ఉన్న నువ్వు 10కి మారాల్సిందే. మారకపోతే ఏమైంది ప్రాబ్లం? అర్థమైందా? సో కొన్ని అప్లికేషన్లు అయితే ఇప్పుడు విండోస్ 7లో నడిచే అప్లికేషన్లు విండోస్ 11లో నువ్వు సాఫ్ట్వేర్లు నడవదు. ఇట్ ఈస్ నాట్, ఇట్స్ అసలు వర్క్ అవ్వదు. అందుకోసం మనం ఏం చేయాలా? మళ్ళీ విండోస్ 10కి మారాలా. దిస్ ఇస్ వాట్ అప్గ్రేడేషన్ సిస్టమ్. ఇట్లా మనం ఎలాగైతే చెప్తున్నామో సర్వర్లో కూడా ఇలాంటి అప్గ్రేడేషన్ చేయాలా, అదర్వైజ్ అప్లికేషన్ నడవదు. సో ఇలాంటి టాస్క్లు చూసారా? ఇలాంటి టాస్క్లు అంటే ఇవన్నిటిని కూడా మనం మెయింటెనెన్స్ కిందే చెప్పాలి. ఓకే. ఇది యాక్చువల్ గా నిన్న క్లాస్ లో చక్కగా చెప్పాం. బట్ మీరు కొంచెం అంటే అవగాహన తక్కువ ఉండటం వల్ల, రిసీవింగ్ పవర్ లేనందువల్ల కొంచెం అర్థం కాల. అందుకోసం మళ్ళీ ఈ రోజు ఇంకా క్లారిటీగా చెప్పగలిగాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా మనం నిన్న చెప్పిన విషయాలు ఇవన్నీ. సో అర్థమైంది ఎట్లా? సో ఇప్పుడు మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇదే కనపడిద్దా? ఖచ్చితంగా ఇదే కనపడింది. అయితే వాళ్ళ స్టాండర్డ్స్ ని బట్టి, వాళ్ళ అవగాహన బట్టి వాళ్ళు డిఫరెంట్ టీమ్స్ ని డిఫరెంట్ ప్రొఫైల్స్ లో వాళ్ళు మెయింటైన్ చేసే విధానం వేరుండొచ్చేమో, కానీ స్టాండర్డ్ ప్రొసీజర్ మాత్రం ఇదే. ఇఫ్ యూ గో విత్ ఎనీ ఐటీ కంపెనీ, స్టాండర్డ్ ప్రొసీజర్ ఇస్ లైక్ దిస్. సో నువ్వు ఇప్పుడే ఐటీ సెక్టర్లోకి ఎంటర్ అవుతున్న పర్సన్ అయితే నీకు ఏదో సంథింగ్ గ్యాప్ ఉంటాయి, అవన్నీ తెలియకపోతే ఇవి నేర్చుకుని అట్లా వెళ్ళి అక్కడ ఇంప్లిమెంటేషన్లో నువ్వు పార్టిసిపేషన్ చేయొచ్చు. అంటే తెలిసిన వాళ్ళలాగానే ఉండొచ్చు, ఇబ్బంది లేదు. సార్ నో ఓకే. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇంత స్టోరీ ఉంది దీనికి. ఫ్రెండ్స్, ఇంత స్టోరీ ఉంది. అంటే స్టోరీలో ఏం చేయాలా? ఆఫ్టర్ ఫినిషింగ్ ద డెవలప్మెంట్, పాపారావు ఏం చెప్తావు దీనికి? ఆఫ్టర్ ఫినిషింగ్ ద డెవలప్మెంట్, after completion of the development, then testing, afterwards what next? Could deliver the delivers The code will be moved to production environment. production environment. So during the running time, if they get any defect or any issue, they will fix the issue. Okay. If it is not fixed by the team, the next level team will be fixed. In case the next level team also will not be fixed, then next level team ఇట్లా ఫైనల్ గా వేరే టీం దాన్ని ఫిక్స్ చేసి పడేస్తుంది. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ టాస్క్ ఇన్సైడ్ మెయింటెనెన్స్. వాడు అందుకే SDLCలో మెయింటెనెన్స్ అని రాశాడు. దాని తర్వాత నెక్స్ట్ ఏంది? ఎన్హాన్స్మెంట్. దిస్ ఇస్ వన్ మోర్ టాస్క్. దిస్ ఇస్ నెక్స్ట్ ఏంది? అప్గ్రేడేషన్. అంటే కంటిన్యూగా ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అందుకోసమే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి. తీసుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడైనా పడేస్తారు, మీ ఇష్టం. అర్థమైంది అట్లా. అంటే ఇదంతా కూడా టోటల్ గా చెప్పాలంటే కంటిన్యూస్ 24/7 365 days కంటిన్యూగా ఉంటుంది. ఓకే, దాన్నే మనం సింపుల్ గా చెప్పాలంటే ఇదిగోండి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనొచ్చు, తర్వాత అనాలిసిస్ అండ్ ప్లానింగ్ అవ్వచ్చు, తర్వాత నెక్స్ట్ డిజైన్ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ కోడింగ్ అవ్వచ్చు. ఇలా జరుగుతూనే ఉంటాయి. అంతే సింపుల్, జరుగుతూనే ఉంటాయి. ఈ జరిగే అన్ని ఫేజుల్లో డెవాప్స్ ఇంజనీర్ తన టూల్స్ ని ప్రయోగిస్తూ ఉంటాడు. జరిగే అన్ని విషయాల్లో డెవాప్స్ ఇంజనీర్ తన టూల్స్ ని ప్రయోగిస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే వీటిని ఏంటి ఫ్రెండ్స్ ఏమంటారు? వీటిని SDLC phases. All SDLC phases will be
ఆటోమేటెడ్ బై డెవాప్స్ ఇంజనీర్. మొత్తాన్ని ఆటోమేషన్ చేసి పడేస్తారు. అతని పేరే డెవాప్స్ ఇంజనీర్. అంతే, సింపుల్ లాజిక్. సో డెవాప్స్ ఈజ్ నాట్ ఎ టెక్నాలజీ, ఇట్ ఇస్ ఎ ప్రాసెస్. సో దాన్ని కొంచెం ముందుకు వెళ్దాం, తర్వాత వెళ్దాం. ఇది సో ఇట్లా అనమాట. సరే, ఇప్పుడు ఇదంతా మాకు అర్థమైంది సార్, బాగానే ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా మాకు ఈ ఎస్డిఎల్సిలో కొన్ని మోడల్స్ ఉంటాయని మీరు చెప్పారు. ఎస్డిఎల్సిలో కొన్ని మోడల్స్ ఉంటాయి, అది మన స్టోరీ యాక్చువల్గా. ఎస్డిఎల్సి మోడల్స్. ఓకే, ఎస్డిఎల్సి మోడల్. ఓకే సార్, ఇప్పుడు ఎస్డిఎల్సి మోడల్స్ అని మీరు అంటున్నారు కదా, మరి ఆ మోడల్స్ ఏంటి? మనకు తెలుసు సార్ ఎస్డిఎల్ ఏంటి. అవి ఫస్ట్ మోడల్ ఏంటి మనకి? నెంబర్ 1 మోడల్ సీక్వెన్షియల్ వాటర్ ఫాల్ మోడల్ ఎస్ వాటర్ ఫాల్ మోడల్. సో అండ్ ఎజైల్ అండ్ స్క్రమ్. ఎస్, నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఎజైల్ మోడల్. ఎజైల్ ఎజైల్ మోడల్. సార్, ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ మోడల్ అయినా ఈ ఎజైల్ మోడల్ అయినా సింపుల్ గా ఎస్డిఎల్సి లో ఉన్న ఫేజెస్ కు అనుకూలంగానే పనిచేస్తాయా? ఎస్. ఎస్డిఎల్సి ఫేజెస్ మొత్తం ఇక్కడ రావాల్సిందే. నువ్వు వాటర్ ఫాల్ మోడల్ ఉపయోగించి ప్రాజెక్టులు చేయొచ్చు, ఎజైల్ మోడల్ ఉపయోగించి ప్రాజెక్టులు చేయొచ్చు. బట్ ఎవ్రీథింగ్ వాటర్ ఫాల్ మోడల్లో ఎస్డిఎల్సి ఫేజెస్ నే నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఎజైల్ మోడల్లో ఎస్డిఎల్సి ఫేజెస్ ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. అందుకోసం ఎస్డిఎల్సి ఫేజెస్ ని మనం ఆ విధంగా చెప్పాం. ఎస్డిఎల్సి ఫేజెస్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఎస్డిఎల్సి ఫేజెస్ వాటర్ ఫాల్ ఎజైల్ లో ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఇంప్లిమెంట్ చేసే కాడికి ఈ వాటర్ ఫాల్ ఎందుకు, ఎజైల్ ఎందుకు? డైరెక్ట్ గా ఇదే వాడితే పోద్ది కదా, దీన్ని ఎందుకు పెట్టాడు వాడు? అసలు ఈ మోడల్ ఎందుకు? అసలు వాట్ ఈస్ మెన్ బై మోడల్? అసలు ఎందుకు ఈ మోడల్? ఎస్డిఎల్సి ఫేజెస్ ఈ మోడల్లో ఉపయోగిస్తున్నప్పుడు ఎజైల్లో అదే మోడల్ ఫేజెస్ ఉపయోగిస్తాం, వాటర్ ఫాల్ మోడల్లో అదే మోడల్ ఫేజెస్ ఉపయోగిస్తాం. మరి వై మోడల్స్? అసలు ఎందుకు ఈ మోడల్స్ అనేది మన డిస్కషన్. ఎస్, అసలు ఈ వాటర్ ఫాల్ మోడల్ విషయం ఏంటి అసలు అంటే, మీకు ఎందుకు ఇది నేర్చుకోవాలా? మిమ్మల్ని ఇంటర్వ్యూలుగా టచ్ చేస్తారు ఖచ్చితంగా. నువ్వు డెవాప్స్ అయినా, నువ్వు వేరేదైనా ప్రపంచంలో ఏఐటి కోర్స్ నేర్చుకున్నా ఇది అందరికీ కామన్ సబ్జెక్ట్. ఓకే, ఏదైనా సరే ఇది కామన్ సబ్జెక్టే ఎవరికైనా సరే. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు అసలు ఎస్డిఎల్సి మోడల్లో వాటర్ ఫాల్ గురించి మనం చక్కగా అసలు చూద్దాం. వాట్ ఈస్ వాట్? సరే సరే సార్, అసలు సార్ మాకు అది కాదు సార్, మాకు అర్థం కాదు ఏంటంటే ఈ మోడల్ గురించి మాకు చెప్పండి సార్. మోడల్ ఎందుకు? అసలు మోడల్ ఏంటి? అసలు ఎందుకు మోడల్? ఎస్ ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే మోడల్ ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి. సో దిస్ మోడల్ ఏమంటారు దీన్ని? మోడల్. ఓకే ఓకే, దీన్నే ఇంకొక భాషలో చెప్పాలంటే మెథడాలజీ. దీన్నే ఇంకోటి ఏమంటాం? మెథడాలజీ ఆర్ మోడల్. ఎస్. సో దిస్ మోడల్ ప్రొవైడ్స్ యూ a guidelines boss. This model provides you a guidelines for you. Yes, this will give you some guidelines boss. Guidelines, yes, some guidelines. Okay, guidelines means what? ఎందుకు గైడ్లైన్స్? ఎస్, టు డెవలప్ ఎ సాఫ్ట్వేర్, టు టెస్ట్ ఎ సాఫ్ట్వేర్, టు డెలివర్ ఎ సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి, సాఫ్ట్వేర్ ని టెస్ట్ చేయడానికి, సాఫ్ట్వేర్ ని డెలివరీ చేయడానికి గైడ్లైన్స్ ఇస్తాయి ఎవరు? ఈ మోడలు. దాన్నే మనం మెథడాలజీ. మోడల్ ఆర్ మెథడాలజీ గివ్స్ యూ సమ్ గైడ్లైన్స్ టు డెవలప్, టు టెస్ట్, టు డెలివర్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద క్లయింట్. ఇంతే స్టోరీ. సో ఇక్కడ మనకి అంటే గైడ్ లైన్స్ ఇన్ ద సెన్స్ వాట్ సమ్ ప్రిన్సిపల్స్, కొన్ని ప్రిన్సిపల్స్. ఎస్, కొన్ని ప్రిన్సిపల్స్. అలాగా మనకి వాటర్ ఫాల్ మోడల్ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. ఎస్, అలాగే ఎజైల్ మోడల్ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం ప్రాజెక్టులు చేస్తున్నాం. బట్ ఎనీవే, గైడ్ లైన్స్ ఇస్తుంది కానీ ఉపయోగించే ఫేజెస్ మాత్రం ఎస్డిఎల్సి ఫేజెస్. ఎస్, ఉపయోగించే ఫేజెస్ మాత్రం ఎస్డిఎల్సి ఫేజెసే, కానీ ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ గైడ్ లైన్స్, సమ్ ప్రిన్సిపల్స్. దట్స్ ఇట్. అంటే ఇదిగో వాటర్ ఫాల్ మోడల్ ఒకలాంటి ప్రిన్సిపల్స్ ఇస్తే, ఎజైల్ మోడల్ మరొకలాంటి ప్రిన్సిపల్స్ ఇస్తాయి. దిస్ ఇస్ వాట్ అబౌట్ మోడల్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ మోడల్ ఫ్రెండ్స్. ఓకే, సో అయితే నేనేం చెప్తానంటే సింపుల్ గా మనకి ఎస్డిఎల్సి మోడల్స్ చాలా ఉన్నాయి. వాటర్ ఫాల్ ఉంది, స్పైరల్ ఉంది, ప్రోటోటైప్ ఉంది, ర్యాగ్ మోడల్ ఉంది, బిగ్ చాలా ఉన్నాయి. బట్ ఫేమస్ మోడల్స్ ఏంటంటే వాటర్ ఫాల్ అండ్ ఎజైల్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ నవ్ డేస్ యూజింగ్ ఎజైల్. రేంజ్ లో ముందుకు దూసుకెళ్ళిపోయింది. ఎస్,
టు మొన్నటి వరకు పూర్తి స్థాయిలో ఎజైల్ అంటే తెలియకపోతే జాబులు కూడా రావు. ఎజైల్ మీద ఉద్యోగాలు కూడా వస్తాయి. చెప్తా ఎలా వస్తాయో. సో ఈ వాటర్ ఫాల్ గురించి మనం చేసిన తర్వాత ఎజైల్కి వెళ్దాం. ద బెస్ట్ మోడల్ అండ్ ఎక్సలెంట్ మోడల్. ఎక్సలెంట్ గా మీకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే మోడల్ కూడా ఇదే. కానీ వాటర్ ఫాల్ మోడల్ తెలుసుకోకుండా ఎజైల్ గురించి కష్టం నేర్చుకోవటం. సరే సార్, బాగానే ఉంది సార్. ఇప్పుడు మాకు చెప్పే పరంగా మీరు చూస్తే ఈ వాటర్ ఫాల్ మోడల్లో అసలు మనకి సాఫ్ట్వేర్ ని ఎలా డెవలప్ చేస్తాం, అసలు సాఫ్ట్వేర్ ని ఎలా టెస్ట్ చేస్తాం, అసలు సాఫ్ట్వేర్ ని ఎలా డెలివరీ ఇస్తాం అంటే జనరల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎ ఓల్డ్ మోడల్ బాస్. ఏది వాటర్ ఫాల్ మోడల్ దగ్గర దగ్గర చెప్పాలంటే దానికి ఒక 50 years ఏజ్ ఉంది దానికి. అంటే 1970లో ఉన్న మోడల్ అది. యాక్చువల్ అక్కడి నుంచి వస్తుంది మోడల్. సో ఓల్డ్ మోడల్ యాక్చువల్గా, ఇది ఓల్డ్ మోడల్. దిస్ వాజ్ ఏ ఓల్డ్ మోడల్. బట్ ఈ మోడల్ ఏం చెప్తుంది చెప్పాను కదా, మోడల్ అంటే సమ్ గైడ్ లైన్స్ ఇస్తుంది. ఈ మోడల్ ఏం చెప్తుంది అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అని చెప్తుంది. స్టెప్ బై స్టెప్ అప్రోచ్. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ దట్ మీన్స్ వాడు సీక్వెన్షియల్ గా స్టెప్ బై స్టెప్ అప్రోచ్ చెప్పింది. స్టెప్ బై స్టెప్ సీక్వెన్షియల్ అప్రోచ్. దిస్ ఇస్ వాట్ స్టెప్ బై స్టెప్ ఆర్ సీక్వెన్షియల్ అప్రోచ్. అయితే ఈ మోడల్ స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ అంటే ఏంది సార్? ఏం లేదు ఫ్రెండ్స్, రియల్ గా చెప్పాలంటే చూడండి. అయితే ఈ స్టెప్ బై స్టెప్ మోడల్ ఆర్ ఈ సీక్వెన్షియల్ యూనో మోడల్ ఇస్ అప్రోచ్ ఏదైనా అనుకోండి, మనకి గివింగ్ యూ 100% a good quality software. This will give you 100% a good quality software. Good quality working software boss. Excellent software ఇస్తుంది ఇది ఈ మోడల్ ఫాలో అయితే. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ మోడల్ ఇది చెప్పాలంటే, అట్లాంటి మోడల్. బట్ ఇక్కడ ఈ మోడల్లో పనిచేయటం చాలా ఈజీ. ఈ మోడల్లో పనిచేయటం ఈజీ. వాళ్ళు డెవలపర్ అయినా, వాళ్ళు టెస్ట్ ఇంజనీర్ అయినా, వాళ్ళు ఇంకొకళ్ళైనా గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. గవర్నమెంట్ జాబ్సే. గతంలో సాఫ్ట్వేర్లు అందరూ ఇంజనీర్స్ అందరూ కూడా అదే కదా పని, గవర్నమెంట్ జాబ్సే. వాళ్ళు అట్లాంటి పనులు చేసేవాళ్ళు. ఈ వాటర్ ఫాల్ మోడల్ ఉంది కాబట్టి. ఎస్ అంత ఈజీ మోడల్. నో బడీ విల్ ఆస్క్ యూ ఎనీ క్వశ్చన్స్. సరే, ఇప్పుడు మరి అసలు ఈ మోడల్లో ఉపయోగించి మనం ప్రాజెక్టులు చేస్తాం కదా. మీరేమో స్టెప్ బై స్టెప్ అంటున్నారు. అసలు ఏంది ఏంటి? ఎస్ అంటే ఏం లేదు బాస్, సింపుల్ గా చెప్పాలంటే చూడండి. సింపుల్ గా ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఎవరు ఇస్తారు? బిజినెస్ ఓనర్. ద బిజినెస్ ఓనర్ గివ్స్ యూ ద రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ లో చిన్నగా చెప్పానే, జనరల్ గా ఒక పేమెంట్ ప్రాసెసింగ్. ఎస్, ఒక క్యూఆర్ కోడో లేకపోతే ఇంకోటో ఒక ఫంక్షనాలిటీ డెవలప్ చేయమన్నాడు పేమెంట్స్ లో. ఓకే, సో దీన్ని ఇచ్చాడు రిక్వైర్మెంట్ గా మనకి. ఈ రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఫస్ట్ తీసుకుంటాం రిక్వైర్మెంట్స్. దాన్ని మనం ఏమంటాం? రిక్వైర్మెంట్ గేదరింగ్ ఆర్ రిక్వైర్మెంట్ కలెక్షన్. సో అదంతా తీసిన తర్వాత ఎవరు పిక్చర్ లోకి వస్తాడు? బిఏ. ఎవరు వస్తారు? బిఏ బిజినెస్ అనలిస్ట్ పిక్చర్ లోకి వస్తాడు. బిఏ పిక్చర్ లోకి వచ్చి మొత్తాన్ని స్టడీ చేసి అతను ఒక రిక్వైర్డ్ డాక్యుమెంట్ తయారు చేసి పడేస్తాడు. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటాడు నెక్స్ట్ లెవెల్, రెండో ఫేజ్. అదేం ఫ్రెండ్స్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్. అది కూడా మీకు తెలుసు. ఈ ప్లానింగ్ లో వీళ్ళు మొత్తం ఇలా స్టడీ చేసి మొత్తం ప్లాన్ అంతా గీసిన తర్వాత వాళ్ళు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఆ డాక్యుమెంట్ నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటాం. అది మూడు వెంటనే అనాలిసిస్, ప్లానింగ్, డిజైన్. మళ్ళీ ఈ డిజైన్ తర్వాత మళ్ళీ ఇలా మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇక్కడ డిజైన్ లో మళ్ళీ ఏమొస్తుంది? హెచ్ఎల్డి అండ్ ఎల్ఎల్డి, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్, హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్, ఇవి వస్తాయి. మళ్ళీ ఇవి తీసుకొని అప్పటి నుంచి ఇక మనకి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఇన్ ద సెన్స్ వాట్ స్టార్ట్ కోడింగ్. సో అప్పుడు ఈ రిక్వైర్మెంట్ మీద వాళ్ళు కోడ్ రాయటం మొదలు పెడతారు. డిఫరెంట్ డెవలపర్స్. అది కోడింగ్. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, స్టెప్ బై స్టెప్ అంటే ఇదే సింపుల్ గా. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఈ స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్. కోడింగ్ చేస్తా ఉన్నారు. చేసినప్పుడు ఇక్కడ అంటే జనరల్ గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఇదేమో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఇనిషియేట్ అయ్యేదేమో ఒక మంత్ లో, ఇక్కడ ఇది ఒక మంత్ లేదా ఇది ఒక 15 days, ఇది ఒక మంత్, ఇలా దాటితే సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనకి ఇది ఆగస్ట్ లో వచ్చింది అనుకోండి.
ఆగస్ట్ నుంచి ఎస్ ఇక్కడికి వచ్చేసరికి సెప్టెంబర్ నుంచి అక్టోబర్, అక్టోబర్ నుంచి నవంబర్, ఇప్పుడు డిసెంబర్లో కోడింగ్ ఇప్పుడు జరుగుతుంది. కోడింగ్ ఇప్పుడు కోడింగ్ జరుగుతూ ఉంది. ఎక్సలెంట్, ఆహా ఓహో అబ్బా బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా ట్రై చేస్తున్నారు మన వాళ్ళందరూ పని చేస్తారు. వెంటనే ఇదిగో ఈయన వచ్చాడు. ఎందుకు? ఆగస్టులో ఉన్న వాడి మైండ్ సెట్ డిసెంబర్ 2024 వచ్చేలాగా మారిపోయింది. వాడు ఎక్కడెక్కడో తిరిగాడు. దే వెంట్ సమ్వేర్ అండ్ దే హ్యావ్ సీన్ సో మెనీ అప్లికేషన్స్. అప్లికేషన్ చూసి తన మైండ్ సెటప్ మార్చుకొని డైరెక్ట్ గా ఏ బాబు సాఫ్ట్వేర్ కంపెనీ ఆగండి ఆగండి ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. ఏంటి ఏం కావాలా? ఏం లేదు, నాకు రిక్వైర్మెంట్ లో చేంజెస్ ఉన్నాయి, ఆ చేంజెస్ చేసే రిక్వైర్మెంట్ తర్వాత మీరు డెవలప్ చేసుకోండి అన్నాడు. అరే ఇది ఎలాగ సాధ్యం? ఇది స్టెప్ బై స్టెప్ మోడల్ అయ్యా బాబు. నువ్వు ఏదైనా సరే రిక్వైర్మెంట్ చేంజెస్ అంటే ఫస్టే చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్తే నాకు సంబంధం లేదు, మీరు చేంజ్ చేయను, చేస్తాం, వై నాట్, నో ప్రాబ్లం. అరే కోడింగ్ ఆపేసేయండి రా మొత్తం, డెవలపర్స్ మీ అందరూ ఇళ్ళకెళ్ళి రెస్ట్ తీసుకోండి, వీడికి ఏది రిక్వైర్మెంట్స్ ఉంది కరెక్టే, రిక్వైర్మెంట్ చేంజెస్ ఉన్నాయంటే అంటారు. ఇక రిక్వైర్మెంట్ చేంజెస్ ఉన్నప్పుడు ఈ డెవలపర్స్ ఏం చేయాలా? వాళ్ళకి టాస్క్ ఉంటే వేరే దాని మీద పని చేస్తారు, టాస్క్ లేకపోతే ఇప్పుడు స్టడీ చేసింది మొత్తం ఇది, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కేటీ మొత్తం దీని మీద ఇచ్చారు ప్రాజెక్ట్ చేయండి. అసలు ఈ టెక్నాలజీ కూడా డిసైడ్ అయింది నేను జావాను పైథాన్ అని. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి స్టాప్ అంటే మొత్తం ఆగిపోతారు. ఎందుకు? మళ్ళీ వాళ్ళకి ఇంకొక కేటీ ఇచ్చి ఇంకొక ప్రాజెక్ట్ లో మళ్ళీ అసైన్ చేయాలని ఇంత టైం పట్టింది వేస్ట్ గా. అప్పుడు ఏం చేయాలా? డెవలపర్స్ కి పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వాలి మనం. ఇది డెవలప్ అవ్వట్లేదు కాబట్టి టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ప్రశాంతంగా నిద్రపోతారు. టెస్ట్ ఇంజనీర్స్ వై స్లీపింగ్ వై? అరే వర్క్ లేదు, టాస్క్ లేదు, నాకు ఇచ్చావు, ఈ ప్రాజెక్ట్ కి ఇచ్చావు, ఈ ప్రాజెక్ట్ లో కేటీ చెప్పావు, ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చేయమన్నావు, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నువ్వు ఆలోచించమని చెప్పావు, అంత అయిపోయింది. కానీ మధ్యలో కోడింగ్ ఆగిపోయింది, నన్ను ఏం చేయమంటావు? ఎస్ ఐఎమ్ స్లీపింగ్ నౌ అంటారు వాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ ఇంకా రిక్వైర్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ వాడు ఏం చేస్తాడు? బిఏ కలెక్ట్స్ ద రిక్వైర్మెంట్, దెన్ అగైన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్, మళ్ళీ చేసి మళ్ళీ ఆయన డాక్యుమెంట్ తయారు చేసి మళ్ళీ ఇప్పుడు ఏం డిసెంబర్లో ఆగిపోయింది ఇది, మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ మొదలైంది. అరే రే రే. డిసెంబర్లో మళ్ళీ మొదలయ్యి డిసెంబర్ అంతా అయ్యి మళ్ళీ జనవరి వచ్చింది, మళ్ళీ ఫిబ్రవరిలో ఇది వచ్చింది, మళ్ళీ మార్చిలో ఇది వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్. అరే కోడింగ్ వేసరికి మళ్ళీ ఏప్రిల్ పట్టింది. ఇక్కడికి అర్థమైంది, అరే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్. ఆగస్ట్ లో పని ప్రారంభిస్తే ఇప్పుడు ఇంకా ఆగస్టు మళ్ళీ ఏప్రిల్ వచ్చిందాక నాకు సాఫ్ట్వేర్ డెలివరీ అవ్వలేదే, వాట్ ఈస్ దిస్ రీజన్ అంటే వాడు ఆలోచించాడు, ఓకే ఇది స్టెప్ బై స్టెప్ మోడల్, ఇది వాటర్ ఫాల్ మోడల్ వీళ్ళు ఫాలో అయ్యి ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ వాటర్ ఫాల్ మోడల్ ఫాలో అయ్యి ప్రాజెక్టులు చేయటం వల్ల స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వటం వల్ల సో ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ డిలే టు డెలివర్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద కస్టమర్ అని గుర్తించారు. ఓకే ఓకే, బట్ ఎనీవే గుర్తించారు కానీ దాని నుంచి తొందరగా బయటికి రాలేకపోతున్నారే. లేస్తే రిక్వైర్మెంట్స్ చేంజెస్ అన్నా నువ్వు స్టాప్ చేసుకోవాలి, లేదంటే ఈ సాఫ్ట్వేర్ అంతా తయారైన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఈ సాఫ్ట్వేర్ కి మాడిఫికేషన్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ అదొక పెద్ద వ్యాపారం, మళ్ళీ అక్కడ మళ్ళీ డబుల్ కాస్ట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఆగస్ట్ నుంచి డెవలపర్స్ కి శాలరీ ఎవరు ఇస్తారు? ఈ ఫ్రంట్ ఎండ్ చేయడానికి వాళ్ళకి శాలరీ ఎవరు ఇస్తారు? అసలు ఈ ఎనాలిసిస్ ఇదంతా టెక్నికల్ టీమ్స్ వాళ్ళకి శాలరీ ఎట్లా ఇస్తారు? మరి ఇదంతా ఖర్చు క్లయింట్ పెట్టుకోవాలా? అంటే ఏమైంది? ప్రాజెక్ట్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్ అంటున్నాను. ద ప్రాజెక్ట్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్ మోర్ అండ్ మోర్ బికాస్ ఆఫ్ ఇఫ్ యూ ఫాలో దిస్ మోడల్. ఎస్, ఓకే, ప్రాజెక్ట్ cost will be increased. First point, development cost will be delay, development cost will be increased, project releasing date will be delayed, మొత్తం డిలే అయిపోతుంది, వర్కింగ్ సాఫ్ట్వేర్ అందాలంటే చాలా టైం పడుతుంది. సరేలే ఏదో గొడవ అయిపోయింది కదా, సరే మనోళ్ళు చేస్తున్నారని డైరెక్ట్ గా కోడింగ్ చేపించేశాడు. ఎస్, ఇప్పుడు మీకు అర్థమైంది, ఏమర్థమైంది? కోడింగ్ అప్పుడు ఇష్యూ వస్తే ఇలా జరుగుతోంది, అర్థమైందా? ఇక అర్థమైపోయింది దీనికి, సరేలే ఎట్లా గట్ట బాబు మీరే చేయండి, బాగుంది, నో ప్రాబ్లం, ఓకే. సో అని చెప్పేసి కోడింగ్ మొదలుపెట్టి చేస్తా ఉన్నారు, చేసి కోడింగ్ అయిపోయింది. కోడింగ్ అయిపోయిన పాటనే వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఈ కోడ్ మొత్తాన్ని టెస్టింగ్ చేయాలి కదా, ఇక టెస్టింగ్ టీం పిక్చర్లోకి వచ్చింది. అయ్యా వచ్చింది అంటే ఇప్పుడు దాకా ఏంది, వాడు ఆశలు పెట్టుకున్నాడు, అమ్మాయ నాకు టెస్టింగ్ అయిపోతే ఇక డెలివరీ ఇచ్చేయటమే అనుకున్నాడు. ఎవరు? ఆయన, ఎవరు? క్లయింట్.
సో ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? సో డెవలపర్ కోడ్ రాశాడు, డెవలపర్ రిటర్న్ ద కోడ్. ఓకే, ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్స్ టెస్టింగ్ ద కోడ్. ఓకే, అసలు ఇప్పుడు టెస్టింగ్ చేసేటప్పుడు మళ్ళీ డిఫెక్ట్, మళ్ళీ బగ్స్ వస్తే టెస్టింగ్ చేసేటప్పుడు వచ్చిన ఇష్యూస్ నే మనం బగ్ అని పిలుస్తాం. బగ్ దాన్ని మనం బగ్ అని పిలుస్తాం. డెవలప్మెంట్ ఏరియాలో వచ్చిన ఈ కోడింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తే దాన్ని ఎర్రర్ అని పిలుస్తాం. ఎర్రర్ ఇది ఇక్కడ ఎర్రర్ గా కన్సిడర్ చేస్తాం, ఇక్కడ దీన్ని బగ్ గా కన్సిడర్. బగ్ అంటే క్లయింట్ ఏమంటాడంటే ప్లీజ్ ఫైండ్ అవుట్ ఎక్సలెంట్ బగ్స్, సో మెనీ బగ్స్ అంటాడు క్లయింట్. ఎవరికి? టెస్ట్ ఇంజనీర్స్ కి మెయిల్ పెడు, టెస్ట్ ఇంజనీర్స్ యూ మస్ట్ ఫైండ్ అవుట్ ద ఎక్సలెంట్ బగ్స్ అంటాడు. బగ్ అంటే ఏంది? ఎర్రరే. ఇక్కడ బగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, నీ డ్యూటీ అది అంటాడు. డెవలపర్స్ ఎంతైనా ఎక్సలెంట్ గా కోడ్ రాయని, దాంట్లో కనీసం చిన్న 4-5 తప్పులని నువ్వు కనిపెట్టాలి. ఎందుకు? అంత యాక్యురసీ అప్లికేషన్ నాకు కావాలి. చిన్న మిస్టేక్ కూడా, మైనర్ మిస్టేక్స్ కూడా నాకు ఉండకూడదు అంటాడు క్లయింట్. క్లయింట్కి టెస్ట్ ఇంజనీర్ బాగా నచ్చుతాడు, డెవలపర్ కంటే కూడా క్లయింట్కి టెస్ట్ ఇంజనీరే బాగా నచ్చుతాడు. ఎందుకంటే అసలు తన అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత అప్లికేషన్ లో ఉన్న లోపాలని చెప్పేది టెస్ట్ ఇంజనీరే. వీడు కానీ చెప్పలేదంటేనా అవుటే. అంతే కదా, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, టెస్ట్ రిపోర్ట్లు చూసి అమ్మాయ నువ్వు ఇంకా 20 సంవత్సరాలు బతుకుతా అన్నాడు అనుకో, వాడు ఊపిరి ప్రశాంతం. కానీ యాక్చువల్ గా 20 సంవత్సరాలు బతుకుతున్న వ్యక్తి నెక్స్ట్ వీక్ లోనే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ ఫెయిల్. దిస్ మీన్స్ వాట్? టెస్టింగ్ ఫెయిల్. ఏదో ఒకటి చేసేసి టెస్టింగ్ చేసేసారు, అక్కడ లైవ్ లోకి వెళ్ళిన అప్లికేషన్ ఫెయిల్ అయిపోయింది. క్లయింట్ మే ఫీల్ వెరీ బ్యాడ్ ఆఫ్ ద టెస్ట్ ఇంజనీర్స్. వై? బికాస్ అంతే, వాడు నమ్మాడు. సో ద క్లయింట్ బిలీవ్స్ యూ, బట్ నువ్వేం చేసావు? సరిగా టెస్టింగ్ పెర్ఫామ్ చేయాలి. సరిగా అదే చెప్పాను కదా, ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ టెస్టర్ల మొత్తాన్ని తీసుకొచ్చి ఆ డోర్ లో పడేస్తే క్లయింట్ తీసి ఇసిరి పక్కన ఇసిరేస్తాడు. ఇదే గోల. సో మెనీ టెస్ట్ ఇంజనీర్స్ వాంట్స్ టు చేంజ్ దేర్ కెరియర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ఇంకో ప్లేస్. ఎందుకంటే ఇదే గోల వాళ్ళకి. ఇక్కడ ఏమవుతుందంటే టెస్టింగ్ అనేది డెవలపర్కి మించిన నాలెడ్జ్ ఉండాలి టెస్ట్ ఇంజనీర్. రియల్ గా చెప్పాలంటే డెవలపర్స్ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఉన్న ఫీల్డ్ ఏంటంటే టెస్టింగే. అది చాలా మందికి ఆ సీక్రెట్ అసలు తెలియదు. డెవలప్ కాదు ముందు కావాల్సింది, టెస్టింగ్ కి ఎక్కువ ఎక్కువ మంది కావాలి, ఎక్కువగా. కానీ ఇప్పుడు టెస్టింగ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఏమైతే కూడా నా ముందు క్లాస్లో నేను చెప్పాను, బట్ మళ్ళీ దాన్ని ట్రై చేయకండి. డెవలప్మెంట్ వద్దన్నాళ్ళే సార్, మనం టెస్టింగ్ చేసుకున్నాం సార్కి తెలియకుండా. ఉంటాయి, చాలా ఉంటాయి కదా. సరే సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇలాగుంది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు? ఇక క్లయింట్ చెప్పాడు విషయం. క్లయింట్ చెప్పిన వెంటనే వీళ్ళు ఊరుకుంటారా? ఫైండ్ చేసి పడేసారు. రైట్, దిస్ అప్లికేషన్ ఈస్ వెరీ బ్యాడ్, ద కోడ్ విచ్ వీ హావ్ రిటర్న్ ఈస్ నాన్ సెన్స్ అన్నాడు ఎవరు? టెస్ట్ ఇంజనీర్. ఇదేంది నేను ఎక్సలెంట్ గా రాశాను, కోడ్ రివ్యూ రాశాను, పీర్ రివ్యూ చేశాను, యూనిట్ టెస్టింగ్ చేశాను, అన్నిట్లో బాగుంది, నువ్వేంది వద్దంటావు? ఏమో నాకు నచ్చలా, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ కి నువ్వు రాసిన కోడ్ కి మ్యాచ్ అవటంలా. దాన్నే మనం బగ్ అంటాం. బగ్ అంటే ఏంది? కోడ్ ఏమో ఒకలాగా బిహేవ్ చేస్తుంది, క్లయింట్ ఏమో మరొకలాగా అడుగుతున్నాడు. సో ఈ రెండింటి మధ్య డీవియేషన్ ఉంది. ఈ డీవియేషన్ ఉంటేనే దాన్నే బగ్ అని పిలుస్తాం. ద అప్లికేషన్ గివింగ్ యూ some other output, the client is expecting you some other output, but both outputs are not matching, then we consider as a bug. దాన్నే మనం బగ్ అంటాము. ఎస్. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఈ బగ్ ని టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఒక ప్లేస్ లోకి వెళ్ళి దాన్ని పెట్టేసి దాని స్క్రీన్ షాట్ పెట్టేసి మళ్ళీ దాని టికెట్ రైజ్ చేస్తాడు కన్సర్న్డ్ డెవలపర్ కి. డెవలపర్ చూసుకో జాగ్రత్తగా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వాట్ ఈస్ ద కోడ్, ఇట్లా. అంటే జనరల్ గా దీనికి మొత్తానికి ఓవరాల్ హెడ్ టెస్ట్ మేనేజర్ చూస్తూ ఉంటాడు. టెస్ట్ మేనేజర్ మొత్తాన్ని తీసుకొని చూసి ఆ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో టీమ్ తోటి వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారో, ఎవరైతే ప్రాజెక్ట్ లీడ్ ఉన్నారో, ఎవరైతే టీమ్ మేనేజర్ ఉన్నాడో, వీళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసుకొని పూర్తి స్థాయిలో బగ్ ఫ్రీ కోడ్ ని ఇవ్వడానికి ట్రై చేస్తారు. మాక్సిమం ఎస్. అంటే సపోజ్ సార్ ఇక్కడ వచ్చింది సార్, బగ్స్ వస్తున్నాయి, ఇక్కడ ప్రాబ్లం ఉంది అప్లికేషన్ లో, మరి ఏంది, వాట్ నెక్స్ట్? అయిపోయావే. ఇక్కడ ప్రాబ్లం వస్తే ఇక ఏం చేయాలా? మళ్ళీ ఇక రిక్వైర్మెంట్ కోడింగ్ దగ్గర నుంచి డిజైన్ దగ్గర నుంచి మొత్తం చూసుకుంటా ఎక్కడ తప్పులు వచ్చినాయో, ఎక్కడ ఏంటో, క్లయింట్ ఏం అడిగాడు, వాడు ఏమి డిజైన్ చేశాడు. అంటే క్లయింట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, మరి డిజైన్ లో లోపమా,
అసలు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసేటప్పుడు బిఏ తప్పు చేశాడా? అరే రే రే, అంతే కదా, ఆ డాక్యుమెంట్ లో బిఏ ఏమైనా తప్పు రాసాడేమో. క్లయింట్ ఏమో ఒక రిక్వైర్మెంట్ అడిగాడు, బిఏ ఏమో ఇంకో రిక్వైర్మెంట్ రాసిచ్చాడు. దీని ప్రకారమే అనాలిసిస్ అండ్ ప్లానింగ్ జరిగింది, దీని ప్రకారమే డిజైనింగ్ జరిగింది, దీని ప్రకారమే కోడింగ్ రాశాను. డెవలపర్ ఏమంటాడు? యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఐ హావ్ రిటర్న్ ద కోడ్, ఐ ఐ డిడెంట్ కమిట్ ఎనీ మిస్టేక్ అంటాడు. ఈయన ఎవరు? డెవలపర్. ఓకే ఓకే, మరి ఎవరి తప్పు చూసుకోపో, నాకు సంబంధం లేదు, రిక్వైర్మెంట్ చెక్ చేసుకో. ఇక ఇప్పుడు ఇదంతా గోళ గందరగోళం. అయ్యయ్యో, ఇప్పుడు ఇదంతా కూడా క్లయింట్కి తలనొప్పిగా మారిపోయింది. అరే ఏంట్రా ఇది, మళ్ళీ ఏం చేయాలా? దీన్ని మొత్తాన్ని రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయాలంటే డెవలపర్స్ టెస్ట్ ఇంజనీర్స్ ఒక సైడ్ నిద్రపోతూ ఉంటారు, వాళ్ళకి డబ్బులు పే చేయాలి. ఎందుకంటే అక్కడ రిక్వైర్మెంట్స్ లో తేడాలు ఉన్నాయో, ఆ డిజైన్ ఫేజ్ లో తేడా చేసాడు వాడు, ఇంకో ఫేజ్ లో కోడింగ్, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ టెస్ట్ ఇంజనీర్కి డబ్బులు కట్టాలి. మళ్ళీ అదే పనిగా టీం అంతా పోషించాలి, మళ్ళీ ఈ ప్రాజెక్ట్ టీం అందరినీ పోషించాలి డబ్బులు ఇచ్చి. మరి అప్పుడు ఏమైంది? దట్ మీన్స్ వాట్, ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి, ఇప్పుడు బగ్స్ వచ్చినాయి కాబట్టి బగ్ ఫిక్సింగ్ కాస్ట్ విల్ బి హై. ఓకే ఓకే, అక్కడ డెవలప్మెంట్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్, దట్ బగ్ ఫిక్సింగ్ కాస్ట్ విల్ ఆల్సో బి ఇంక్రీజ్డ్. బగ్ ఫిక్సింగ్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్, బగ్ ఫిక్సింగ్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. ఓకే 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 సార్, అమ్మో చాలా ఇది ఉంది సార్. ఎస్ ఎస్, చాలా ఇది ఉంది దీంట్లో. బగ్ ఫిక్సింగ్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. మరి బగ్ ఫిక్సింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు అసలు నాకు తెలియక సార్, నేను తెలియక అడుగుతున్నాను సార్, ఈ మోడల్ ఎందుకు సార్ ప్రవేశపెట్టారు? గతంలో ఇదే చేశారు నాయన, అందుకే కదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మాదిరిగా మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొత్తం నీట్గా ప్రశాంతంగా, అంటే ఇక నువ్వు ఏ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా, ఎంత గ్యాప్ ఉన్నా, ఏదున్నా ఈ మోడల్లో ఉన్నప్పుడు సర్వ్ అవ్వడం తేలికయ్యేది. దేనికి దేనికి సంబంధం లే, ఈ ఫేజ్ ఓడు ఈ ఫేజే, ఆ ఫేజ్ ఓడు ఈ ఫేజే, ఈ ఫేజ్ ఓడు ఆ ఫేజే, సంబంధమే లే, ఎవరికి సంబంధం లే. డిజైన్ ఫేజ్ ఓడితో కోడింగ్ తో సంబంధం. నేను డిజైన్ చేసేస్తా చూసుకోపో, నేను కోడింగ్ చేస్తా, టెస్టింగ్ చూసుకోపో, ఎనాలిసిస్ అండ్ ప్లానింగ్ నేను చేస్తా, రిక్వైర్మెంట్ కలెక్షన్ నేను బిఏ టీమ్ లో కొంతమంది పని చేస్తుంటారు, ఆ టీం వాళ్ళందరూ రిక్వైర్మెంట్స్ లో పని చేస్తూ ఉంటారు. క్లయింట్స్ కి ఇంటరాక్షన్ అవుతూ రిక్వైర్మెంట్స్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్స్ కి డాక్యుమెంట్స్ తయారు చేసి ఇట్లా వాళ్ళు ఆ పనిలో, అంటే ఇక్కడ కోఆర్డినేషన్ లేదు ఒకళ్ళకి. ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే, ఏ ఫేజ్ ఆ ఫేజే, ఏ ఫేజ్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఫేజ్ కంప్లీట్ నెక్స్ట్ ఫేజ్, సీక్వెన్స్. ఎస్. సో దీనివల్ల ఏమవుతుంది? రిస్క్ స్టార్ట్. అర్థమైందా? సో ద క్లయింట్ చెక్ అండ్ రివ్యూడ్, బట్ క్లయింట్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ సాఫ్ట్వేర్. The client not satisfied with this software, then fine. So what about that? Then the next, what should I do? అర్థమైందా? అంటే ఇక్కడ నేనేంది మళ్ళీ ఇదంతా చేయాల్సి వచ్చేది లేట్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఈ మోడల్ ను ఫాలో అయ్యి ప్రాజెక్ట్ చేస్తే ఎంత డ్రాబ్యాక్స్ ఉందో చూసారా? ఎస్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ difficult model to develop any kind of projects. ఎస్ ఫ్రెండ్స్, సో రెగ్యులర్ గా చెప్పాలంటే ఈ ఫేజ్ ఈ మోడల్లో ద క్లయింట్ విల్ నాట్ సీ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ అట్ ఎర్లీ, ముందుగానే వర్కింగ్ సాఫ్ట్వేర్ చూడటానికి అవకాశం లేదు. దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద ఎర్లీ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇక్కడ మొత్తం కలిపి ఎలాగా ఉంటుంది? ఎస్ పాపారావు, ఏమవుతుంది ఇక్కడ మొత్తం? ఫస్ట్ లో ఏం గమనించారు మీరు? డెవలప్మెంట్ టైం విల్ బి ఇంక్రీజ్డ్, డెవలప్మెంట్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్, ప్రాజెక్ట్ డిలే అవుతుంది సార్. ప్రాజెక్ట్ డిలే, తర్వాత Step by step model. క్లయింట్ సాటిస్ఫాక్షన్ తక్కువగా ఉంటుంది, సాటిస్ఫై అవ్వలేడు ఆయన క్లయింట్. అర్థమైందా? సో టెస్టింగ్ టైం విల్ బి ఇంక్రీజ్డ్, అంతే కదా, టెస్టింగ్ టైం విల్ బి ఇంక్రీజ్డ్, బగ్ ఫిక్సింగ్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్, overall the project cost will be increased. సార్ మరి ఇప్పుడు మీరు చెప్పండి, అసలు దీన్ని అసలు వాటర్ ఫాల్ మోడల్ కరెక్టేనా? ఓకే, అంటే దీన్ని వాటర్ ఫాల్ మోడల్ కరెక్టేనా ఇది? ఎస్, నాట్ సూటబుల్. వై? బికాస్ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్, ఆ నెక్స్ట్ ఫేజ్,
ఆ నెక్స్ట్ ఫేజ్, ఆ నెక్స్ట్ ఫేజ్, ఆ నెక్స్ట్ ఫేజ్, ఇట్లా నడుస్తుంది ఇది ఫేజ్ బై ఫేజ్. ఫేజ్ బై 1 2 3 4 5 6 ఇట్లా నడుస్తుంది. సో అంటే ఇక్కడ మనకి వాడు వాటర్ ఫాల్ మోడల్ అని ఎందుకు పెట్టాడంటే ఇందుకోసం పెట్టాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫాల్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫాల్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫాల్, వాటర్ ఫాల్, వాటర్ ఫాల్, వాటర్ ఫాల్, ఫాల్ ఫాల్ ఫాల్, ఇది ఈ ఫాల్ కూడా. ఓకే, ఈ ఫాల్ కూడా ఇది. సో ఇది యాక్చువల్ గా ఎట్లా జరుగుతుంది వాటర్ ఫాల్ మోడల్. కాబట్టి ఈ వాటర్ ఫాల్ మోడల్స్ లో మనం పనిచేయటం, మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా పనిచేయటం చాలా తేలికైన విషయం. బట్ కంపెనీస్ కానీ తర్వాత క్లయింట్స్ కానీ లాభాలు ఉండవు. నో, నో బెనిఫిట్స్, నో బెనిఫిట్స్. దే విల్ నాట్ సీ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ అట్ ఎర్లియస్ట్. బట్ మోడర్న్ డేస్ కి, మోడర్న్ ఈ ప్రపంచంలో ఈ మోడల్ పనిచేయదు అని చెప్పేశారు. ఎందుకంటే మోడర్న్ అంటే ఏంది అనుకున్నారు? ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా కావాలా. ఎందుకంటే దిస్ ఇస్ కాంపిటీషన్ వరల్డ్. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో నా నా సాఫ్ట్వేర్ అప్లికేషన్ వెంటనే లాంచ్ చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అవతల వ్యక్తులు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి కొంత బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి నేను కూడా ఫాస్ట్ గా బిజినెస్ చేయాలంటే నాకు అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ కావాలంటే ఈ మోడల్ ఉపయోగిస్తే ఎంత డిలే పడుతుంది. ఎస్ సార్, నువ్వు ఈ మోడల్ ఉపయోగించాలంటే ఎంత డిలే పడుతుంది. ఓకే ఓకే, మరి నెక్స్ట్ ఏ మోడల్ ఉంది? ఎస్, దాని పేరుకి వచ్చిన మోడల్, నెక్స్ట్ మోడలే ఎస్, ఎజైల్. ఎజైల్ మోడల్. ఆ మోడల్లో ఇప్పుడు ప్రాజెక్టులు నడుస్తున్నాయి, ఎజైల్ మోడల్లో నడుస్తున్నాయి. సో అసలు ఎజైల్ మోడల్ అంటే ఏంటి, అసలు అది ఏం చెప్తుంది, దానిలో ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేస్తారు, దానిలో ప్రాజెక్ట్స్ ఎలా టెస్ట్ చేస్తారు, దానిలో ప్రాజెక్ట్స్ ఎలా డెలివరీ ఇస్తారు, ఇదంతా మనం నేర్చుకోవాలి. ఎస్, ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి. ఇదంతా నువ్వు నేర్చుకోవటం వల్ల పూర్తి స్థాయిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు సక్సెస్ అవ్వాలి కన్ఫామ్ గా. ఓకే, సో ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్?